హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు క్వెషన్ చూడండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఎన్ని వేస్‌లో మనమైతే రాయొచ్చు అనేది క్వెషన్ అన్నమాట. సో, చూడండి చాలా సింపుల్‌గా ఉంటది. సో, ఇక్కడ చూడండి క్వెషన్ ఏమని ఇచ్చిర్రు మ్యాథమెటిక్స్ 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 అయితే క్వెషన్ అయితే ఇచ్చారు. సో, ఫస్ట్ ఏం చూసుకోవాలంటే ఈ వర్డ్‌లో టోటల్ లెటర్స్ అనేది ఎన్నైతే ఉన్నాయో చూడండి. సో, టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దిస్ వర్డ్. సో, టోటల్ ఎన్ని ఉన్నాయో చూడండి. 3, 6, 9, 10, 11. సో, 11 ఉన్నాయి కాబట్టి 11 అయితే రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏం రాసుకోవాలంటే రిపీట్ అయినవి కూడా రాసుకోవాలి. సో, m అనేది ఎన్ని టైమ్ రిపీట్ అయింది 1, 2. సో, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి m ఈస్ రిపీటెడ్ 2 టైమ్స్. m ఈస్ రిపీటెడ్ 2 టైమ్స్. అండ్ నెక్స్ట్ చూడండి a అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 2 టైమ్స్. a ఈస్ రిపీటెడ్ 2 టైమ్స్. a అనేది కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ t చూడండి t కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సో, t ఈస్ రిపీటెడ్ 2 టైమ్స్. t కూడా 2 టైమ్స్ అయితే రిపీట్ అయితే అయింది. సో, మిగతావి చూడండి మిగతావి ఏవి రిపీట్ అయితే కాలేదు. e రిపీట్ కాలేదు. సో, I కూడా రిపీట్ కాలేదు. సో, అండ్ రెస్ట్ ఆర్ డిఫరెంట్. సో, రెస్ట్ ఆర్ డిఫరెంట్. సో, ఈ రెస్ట్ ఆర్ డిఫరెంట్ అంటే మిగతాయి 1 టైమ్ రిపీట్ అయింది కాబట్టి రెస్ట్ ఆర్ డిఫరెంట్ అయితే రాస్తున్నాము. సో, లాస్ట్‌కి ఏమని రాయొచ్చు అంటే దేర్‌ఫోర్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arranging the letters of word mathematics. సో, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే సో, టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ 11 ఉన్నాయి కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవాలి. బై m ఈస్ రిపీటెడ్ 2 టైమ్స్. 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అండ్ a ఈస్ రిపీటెడ్ 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అండ్ t ఈస్ రిపీటెడ్ 2 టైమ్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో, ఈ విధంగా అయితే రాసుకోవాలన్నమాట. ఇదండి ఆన్సర్ అంతే సింపుల్. సో, మీరు ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇది ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.